రేపు ఉదయం 6 గంటలకే విజయ్ ప్రమాణ స్వీకారం అని విన్నాం కదా, కానీ కాదు, అది ఆఖరి క్షణంలో రద్దయింది. రేపటి విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేకపోవడంతో వెనక్కి తగ్గింది టీవీకి. మరోసారి గవర్నర్ను కలిశారు టీవీకే నేత అర్జున్. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు టీవీకే పార్టీ అభ్యర్థులు. ఇన్ఫాక్ట్ టీవీకే పార్టీ కోరడం జరిగింది. అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నిరాకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే లోక్ భవన్ నుంచి వెళ్లిపోయారు టీవీకే నేత అర్జున్. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిసార్ట్లోనే ఉండాలంటూ ఎమ్మెల్యేకు టీవీకే అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తుంది. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చారు. మీరు ఎవ్వరూ ఎక్కడికి కదలకండి, ఉన్నవాళ్ళు ఉన్న చోటే ఉండండి, రిసార్ట్లోనే ఉండండి అంటూ ఎవరైతే కాస్త డౌట్ఫుల్గా ఉన్నవాళ్ళు, లేకపోతే ఎవరైతే జంప్ కొడతారు అనుకున్న వాళ్ళు, వాళ్ళని మరింత కాన్సన్ట్రేషన్గా వాళ్ళని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. రిసార్ట్లోనే ఉండాలని చెబుతోంది. ఎందుకు ఈ ఈక్వేషన్ మారుతోంది మాట్లాడుకుందాం. ఎందుకంటే డిఎంకే ప్లస్ ఏఐఏడిఎంకే ఈ రెండూ కూడా జత కట్టబోతున్నాయి. ఈ రెండూ కూడా జత కట్టి పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది. ఏవేవి డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే కూడా రెండూ జత కట్టి వాళ్ళకు 59, వీళ్ళకు 47, అంటే 106. మిగిలినది ఎంత కావాలి? మహా ఎందుకు ఒక 12 సీట్లు వస్తే చాలు వాళ్ళకి అధికారంలోకి వెళ్ళిపోవడానికి. కాబట్టి ఇప్పుడు త్రిష ఎంటర్ అయ్యిందా? ఎందుకంటే సాధారణంగా ఇటువంటి వ్యూహాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంటేనే ఇటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయనేది ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంతవరకు టీవీకే చాలా ఆచితూచి వ్యవహరించింది, కానీ ఇప్పుడు త్రిష ఎంటర్ అయ్యిందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎంటర్ ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం జరిగిందా? ఎందుకంటే ఇటువంటి సందర్భంలో కాస్త పేషెన్స్గా ఉండాలి, ఆలోచించాలి, ఆచితూచి వ్యవహరించాలి అనేది వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఇటువంటి డైరెక్షన్ ఏమైనా, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ ఉంది, బాండింగ్ ఉంది. ఇది కష్టకాలం, ఎంతో కష్టకాలంలో విజయ్కి తోడుగా ఉన్న త్రిష అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది టీవీకి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ నుంచి కూడా టీవీకే అభ్యర్థులే త్రిషను అక్కడ రంగంలోకి దించాలి, బరిలోకి దించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారనేది సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే, అటువంటి ఇంపార్టెన్స్ టీవీకే పార్టీ అభ్యర్థులు, టీవీకే పార్టీ ఇస్తోంది. విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కావచ్చు. సో ఇప్పుడు త్రిష ఎంటర్ అయ్యిందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అండ్ ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది? డిఎంకే అండ్ ఏఐడిఎంకే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి టీవీకే బరిలోకి దిక్కుండా, టీవీకే ఇన్ఫాక్ట్ టీవీకి అధికారం చేపట్టకుండా అడుగులు వేశారనే చర్చ చాలా జోరుగా జరుగుతోంది. సో ఇప్పుడే మనం కాస్త ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. రిసార్ట్ పాలిటిక్స్లో రిసార్ట్లోనే ఎమ్మెల్యేలను ఉంచాలి, రిసార్ట్లోనే ఎమ్మెల్యేలు ఉంచి వాళ్ళు అక్కడే ఉండాలి. దాంతోపాటు ఏంటి, ఇప్పుడు ప్రమాణ స్వీకారం రద్దయింది. సపోర్ట్ గురించి చూసుకుంటే వీళ్ళకి 59, వాళ్ళు 47, అంటే 106, ఇంకో 12 మంది. పిఎంకే నుంచి 4 ఉన్నారు, సిపిఐ సిపిఎం నుంచి 4 ఉన్నారు, 8 మంది. ఇంకా మహా అయితే 4 కావాలి. ఐయుఎంఎల్ నుంచి 2 ఉన్నారు, డిఎండికే నుంచి 1 ఉన్నారు. ఇంకా ఎంతమంది కావాలి? మహా అయితే ఇంకో 1-2 కావాల్సి ఉంటుంది. సో ఈక్వేషన్స్ చాలా క్లియర్గా ఉంది. ఇటు డిఎంకే అండ్ ఏఐడిఎంకే కలిస్తే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఎందుకు? 59 + 47 106, దాంతోపాటు పిఎంకే 4, ఐయుఎంఎల్ 2, కమ్యూనిస్టు పార్టీలు 2, 4, వీసీకే 2, దాంతోపాటు డిఎండికే 1, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం 1. బహుశా ఈ 2 కూడా పక్కన పెడితే, అంటే 59 + 47 106, పిఎంకే 4 110, ఐయుఎంఎల్ 2 112, కమ్యూనిస్టు పార్టీలు 4 116, వీసీకే 2 118, అండ్ డిఎండికే 1 119. ఈజీగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేయచ్చు. చేసిన తర్వాత డిఎంకే అన్న డిఎంకే 2 కూడా ద్రవిడ పార్టీలు, 2 కూడా ద్రవిడ పార్టీల అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అడుగు వేయబోతున్నాయనేది వినిపించమాట. అదే జరిగింది అనుకుందాం. ఈ 2 పార్టీలు కూడా దిగ్గజాలి. ఇప్పుడు ఈ 2 కలిసిపోతే వేరే పార్టీలు, టీవీకే పార్టీలు ఉన్న అభ్యర్థిని లాగవని చెప్పి నమ్మకం ఏముంది? ఎందుకంటే టీవీకే పార్టీ ఇచ్చింది కూడా వెరీ కామన్ మ్యాన్కి ఇచ్చింది టికెట్ అక్కడ అనేది టీవీకే చెప్పుకొచ్చింది. కాబట్టి నయానో భయానో అంటూ ఉంటారు కదా, సామధాన వేద దండోపాయాలని చెప్పి వేటనైనా ప్రయోగించి అక్కడ ఎమ్మెల్యేస్ని లాగేసుకుంది అనుకోండి, టీవీకే పార్టీ నుంచి విజయ్ నుంచి దూరం చేస్తుంది అనుకోండి, ఏం జరగచ్చు? ఎందుకంటే టీవీకే పార్టీలో సెంగటియన్ తప్ప సెంగటియన్ కావచ్చు, లేకపోతే అర్జున్ కావచ్చు. విజయ్ తర్వాత విజయ్కి కూడా పెద్ద అనుభవం కాదు కదా. అఫ్కోర్స్ రాజకీయ పార్టీ పెట్టారు, ఆయన అధికారంలోకి వచ్చి ఉండొచ్చు కాక, బట్ అంత ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో అంత పాలిటిక్స్ని చూసిన అనుభవం విజయ్కి లేదు అనేది నిర్మోహమాటంగా ఒప్పుకోవాల్సిన సత్యం. సో ఇప్పుడు సెంగోటియాన్ కావచ్చు, లేకపోతే అర్జున్ కావచ్చు, వీళ్ళిద్దరూ ముందునే నడిపిస్తున్నారు పార్టీని. కాబట్టి వీళ్ళిద్దరి వల్లే అవుతుందా?
మిగిలిన ఆ రెండు పార్టీ నుంచి దిగ్గజ పార్టీలుగా మాట్లాడుకుంటుంటారు డిఎంకే అండ్ ఏఐడిఎంకే. అండ్ పళనిస్వామి, పన్నీర్ సెల్వం, ఉదయనిధి స్టాలిన్, కనిమొయి, దాంతోపాటు మాట్లాడుకుంటే అక్కడ రాజకీయ ఉద్దండులు ఉన్నారు రెండు పార్టీలు కూడా. అటువంటి రెండు పార్టీలు ఏకమైపోయి ఇప్పుడు టీవీకే నుంచి ఉన్న పార్టీని అంటే అభ్యర్థులు కూడా లాగేసుకుంటే వాళ్ళిద్దరు గవర్నమెంట్ని ఫామ్ చేసి 119 ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. 119 తర్వాత బీజేపీ మద్దతు వెళ్ళే సందర్భం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కాబట్టి ఒకటే ఉన్నారు బీజేపీకి. మిగిలిన వాళ్ళు చూసుకుంటే కనుక అంత ఆ సిచ్యువేషన్ లేదు అక్కడ. సో ఓవరాల్గా అయితే మాత్రం ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం డిఎంకే అండ్ ఏఐడిఎంకే కలిసిపోతే ఈజీ అయిపోతుంది. 119 స్థానాలు కొట్టేయడం ఈజీ అవుతుంది. బట్ లేటర్ ఆన్ ఏం జరగచ్చు, ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న సిచ్యువేషన్లో. అందుకే టీవీకే ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పటికే అభ్యర్థులు